హైదరాబాద్ కుత్బుల్లా పోర్ట్ చింతల్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. చింతల్ సర్కిల్లో పనిచేస్తున్న ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వహీద్పై అవినీతి ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో బృందం వహీద్ని విచారించింది. గతంలో గాజుల రామారావు సర్కిల్లో పనిచేసినప్పుడు ఇంటి నెంబర్ కేటాయింపు, మ్యూటేషన్ ప్రక్రియ కోసం ₹1,00,000 డిమాండ్ చేసినట్టుగా వహీద్పై ఆరోపణలున్నాయి. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. దాంట్లో ఏంటంటే ఒక అతను భగత్ సింగ్ నగర్లో ఉంటాడు. ఆయన ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక 4 years 5 years బ్యాక్. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత దానికి ట్యాక్స్ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి ఆయన ఇంట్లో ట్యాక్స్ అసెస్మెంట్ చేపించుకుందామని అనుకున్న టైంలో ఇక్కడ వహీద్ అని ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నారు ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయనకి. ఇట్లా దాదాపు ₹2,70,000 ఇట్లా మీరు కట్టాలి అది అని చెప్పేసి నోటీస్ ఇస్తే, అంత ఎక్కువగా ఉంది ట్యాక్స్, అంత కాదు కదా అది అంటే, సో ఇట్లా మినిమల్ హైక్ చేయడానికి. తర్వాత ఈయన ఒకటి ఆల్రెడీ కొన్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, పాత ఓనర్ దగ్గర నుంచి. ఆ ఓనర్ పేరు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ లో ఈయన పేరు రిఫ్లెక్ట్ కాకుండా ఓనర్ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి అది కూడా చేంజ్ చేయడానికని ఈ రెండింటికి కలిపి దాదాపు ₹1,00,000 ఇనిషియల్ గా డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అడిగితే 90,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ 90,000లో ఆయన ఇనిషియల్ స్టేజ్ లోనే ఒక ₹10,000 తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత మా దగ్గర ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. దాంట్లో ఏంటంటే ఒక అతను భగత్ సింగ్ నగర్లో ఉంటాడు. ఆయన ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక 4 years 5 years బ్యాక్. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత దానికి ట్యాక్స్ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి ఆయన ఇంట్లో ట్యాక్స్ అసెస్మెంట్ చేపించుకుందామని అనుకున్న టైంలో ఇక్కడ వహీద్ అని ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నారు ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయనకి. ఇట్లా దాదాపు ₹2,70,000 ఇట్లా మీరు కట్టాలి అది అని చెప్పేసి నోటీస్ ఇస్తే, అంత ఎక్కువగా ఉంది ట్యాక్స్, అంత కాదు కదా అది అంటే, సో ఇట్లా మినిమల్ హైక్ చేయడానికి. తర్వాత ఈయన ఒకటి ఆల్రెడీ కొన్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, పాత ఓనర్ దగ్గర నుంచి. ఆ ఓనర్ పేరు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ లో ఈయన పేరు రిఫ్లెక్ట్ కాకుండా ఓనర్ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి అది కూడా చేంజ్ చేయడానికని ఈ రెండింటికి కలిపి దాదాపు ₹1,00,000 ఇనిషియల్ గా డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అడిగితే 90,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ 90,000లో ఆయన ఇనిషియల్ స్టేజ్ లోనే ఒక ₹10,000 తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత మా దగ్గర ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత దాదాపు ఒక ₹80,000 బ్యాలెన్స్ అమౌంట్